ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారా అమ్మా. ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ. సతీష్ గారు, సతీష్ పాత్రను వేస్తున్నటువంటి రత్నకుమారు, తర్వాత కల్పన పాత్ర వేస్తున్నటువంటి సుగుణ గారు, వీళ్ళతో మొదలవుతుంది. వాళ్ళ రత్నకుమారు సారీ సతీష్ తండ్రిగా రమణ గారు అంటే మన విద్యాసాగర్ వేస్తున్నారు. అదేవిధంగా కల్పన తల్లిదండ్రులుగా ప్రొఫెసర్ ఏవి రావు మన జయరామ్ శర్మ గారు, తర్వాత వారి తల్లిగా మన శేష్ కుమార్ గారు వేస్తున్నారు. ఇవి ముఖ్యమైనటువంటి పాత్రలు. ఇక చిన్న చిన్న పాత్రలో అక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఆఫీసర్గా మా సుబ్రహ్మణ్యం గారు వేస్తున్నారు. ఇక అక్కడ స్పెషల్ ఆఫీసర్ ఇమిగ్రేషన్ చెకింగ్ స్పెషల్ ఆఫీసర్గా మళ్ళా శివరావు గారు వేస్తున్నారు. సో ఇక మన ఆంధ్రాలో ప్రేమ మొదలైందా లేదా అమెరికాలోనే మొదలైందా వాళ్ళే మనకు చూపిస్తారు. హాయ్ సతీష్, వచ్చేవా అనే బదులు సచ్చేవా అని అడిగితే బాగుంది. ఓ వావ్, లుక్ ఎట్ యువర్ హెయిర్ స్టైల్ అండ్ హెయిర్ కలర్. ఈ సిల్వర్ హెయిర్ కలర్ ఇప్పుడు కిందర్ కలర్ బాబు, బాగుందా? అది సరే, ఏంటి ఏమైంది అంత టైర్డ్ గా ఉన్నావు? ఏం చెప్పమంటావు కల్పన, ఆఖరి నిమిషంలో ఒక స్టెమీ వచ్చి పడింది. సప్తమి నాడు ఆ స్టెమి ఏమిటో. అస్తమి అయినా పర్వాలేదులే, నష్టం లేదు. భలే సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరస్ ఏది, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరస్ ఉంటే నా అనాపే పాటు పోయిండే కాదు. ఆ ప్రొఫెసర్ గురునాథం లేడు ఒక హ్యూమరస్ చూపించి రైటా లెఫ్ట్ అన్నాడు. కుడి ఎడమైతే పొరపాటు లేదో అని పడదాం అనుకున్నాను. లేదు, రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ అండ్ ఫెయిల్ చేసి ఎట్లా. ఎందుకు సరదాగా తిన్నాం కదా. ఈ రోజు నేను కూడా భలే బిజీ అయిపోయాను సతీష్. నీకు తెలుసు కదా, నా కొలీగ్ మిరియం ఈ రోజు కూడా వర్క్కి రాలేదు. ఎప్పుడు అమ్మాయి సిక్కే. అయితే చిక్కే. సో ఆ మిరియం మీద కోపంతో మిరియాలు కారాలు నూరుతూ కూర్చున్నావా? నీకు అన్ని జోకేలే సతీష్. మీ హాస్పిటలిస్ట్ జీవితం మాకు తెలియదా? వారం రోజులు ఆన్ కాలు, 1 వీక్ ఆఫ్. మా రమేష్ గారు లేడు, వాడు అంటూ ఉంటాడు, ఏది పని చేసే వారం కూలి వారం, పని చేయని వారం ఆదివారం అని. వాడు రమేష్ గారికి పెళ్లి అయిపోయింది, అందుకే అలా అంటూ ఉంటాడు. సరే గాని కాఫీ కల్పనా? నీ పేరే కల్పన, కలుపు కలుపు. నన్ను ర్యాక్ చేసేటప్పుడు నువ్వు అదే మాట అన్నావు, నీ జ్ఞాపకం ఉందా? ఆ రోజున నన్ను చూసి హే పిల్ల అన్నారా అన్నావు. భార్య పుట్టినరోజు మర్చిపోయిన భర్తలాగా వణికిపోతూ నీ దగ్గరికి వచ్చాను. అప్పుడు నువ్వు నన్ను చూసి నీ పేరేంటి అన్నావు. కల్పన అన్నాను. అప్పుడు నువ్వేమన్నా తెలుసా? అయితే వెళ్ళి కాఫీ కలుపు అన్నావు. అంతే, అంత భయంలో కూడా నీ చమత్కారం నన్ను భలే చక్కల గింత పెట్టేసింది అనుకో. అయితే అమ్మాయి గారు అప్పుడే వేసారన్నమాట. చిలిపి సతీష్, నిన్న ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. అదే రాయ్, అంత సీరియస్ అయిపోయా? అప్పుడే 2-3 ఏళ్ల నుంచి మనం డేట్ చేస్తున్నావా? మనం పెళ్ళి ఎప్పుడు చేస్తాం? పెళ్ళే మరి చెప్తున్నాను కదా, టైం వచ్చింది. 2-3 ఏళ్ల నుంచి మనం మన మ్యారేజ్ గురించి ఆలోచించాలి కదా. ఎన్నాళ్ళు మనం డేట్ చేస్తాం చెప్పు నువ్వు. కల్పన, మన మ్యారేజ్ మన ఫ్రీడమ్ కి బ్యారేజ్ లాంటిది. మనకున్న తంత్రం సొంతం అంత బలాదూరు. నీ స్వాతంత్రం నా స్వాతంత్రం బలాదూరైనా మన పెళ్లి స్వంత మంత్రంలా పనిచేస్తుంది. ఏజ్ బార్ అయితే ఆ బార్లో కూర్చొని ఏడవలసి వస్తుంది. లెట్స్ గెట్ సీరియస్ సతీష్. నువ్వు సీరియస్ అనమ్మా, నేనే సీరియస్ అవ్వాలి కదా. మరి త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచించాలి కదా. సరే, ఇంతకీ మీ నాన్నగారు ఏమంటారు? ఆ వాట్సాప్ లో ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చేమో. అవుననుకో, అయినా వాళ్ళని ఎలా ఫేస్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మరి మీ వాళ్ళు ఏమంటారు? మా నాన్నతో పర్వాలేదు.
మా అమ్మ పోయిన నుంచి ఆయన ఒక్కడే కదా. ఆ. ఆయన కొడుకు నేను సుపుత్రుడు, నేను ఒక్కడినే. ఆయన్ని ఒప్పించడం అంత కష్టం కాకపోవచ్చు. అయినా మా ఫాదర్ చాలా బ్రాడ్ మైండెడ్. అబ్బా, మా వాళ్ళే బ్రాడ్ మైండెడ్ కాదా నాయన? మాకు అప్పు అయిపోయింది, లంపలు వేసుకుంటున్నాను. సతీష్, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకోవా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు కాదంటే నేను ఎవరిని చేసుకో. పిచ్చి పిల్ల, వాళ్ళ ఉప్పప్పులతో మన బంధానికి సంబంధం లేదు. అయితే పెద్దవాళ్ళకి ముందు చెప్తే వాళ్ళు గౌరవించినట్టుగా ఉంటుంది. అది నిజమే. మా వాళ్ళతో మాట్లాడతాను. ఓకే. క్లినిక్లో బిజీగా ఉన్నారా? నా బొంద బిజీ, అంత గజిబిజి. పోలండి, కాసేపు అలా కూర్చోండి, మంచి కాఫీ తెస్తాను. కాఫీయో గిఫియో ఏదో ఒకటి నా మొహన్ కొట్టు. అవును, ఇంతకీ అమ్మాయి ఫోన్ చేసిందా? అవునండి, ఇందాక అమ్మాయి ఫోన్ చేసిందండి. అమ్మాయి ఫోన్ చేసిందా? ఏం చెప్పింది? పెళ్లి గురించి మాట్లాడినండి. ఆహా, పెళ్లి గురించి మాట్లాడింది అమ్మాయి. చాలా సంతోషకరమైన వార్త. మా చెల్లెలు కూడుకున్నాడుగా, అర్జునుడు లాంటి సర్జన్. 2 చేతులతోనే ఆపరేషన్ చేసేస్తాడు. చూడడానికి కూడా బాగుంటాడు. ఉండు, మా చెల్లెలతో మాట్లాడతాను. నారాయణ, ఇంకా నా మాట వినిపించుకోరా. అది ఎవరినో ఇష్టపడిందండి, ప్రేమించిందట. ప్రేమించిందా? ప్రేమ దోమానం. అసలు మన ఇద్దరి మధ్యన ప్రేమ ఏమైనా ఏడి చచ్చిందా? బాగుంది సంబడం. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఏమిటంటున్నావు? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. అందుకు అనుమానం. సరే, ఇంతకీ వాడి కులం ఏమిటి? అడిగానండి. ఏమిటో మెడికల్ అంట, అర్థం కాలేదా? సరే, మా అమ్మాయి ఏనాడు మాత్రం సవ్యంగా సమాధానం చెప్పింది. కనీసం గోత్రమైన ఏడ్చిందా? అది కూడా అడిగానండి. అమ్మా, గోత్రం గోత్రం అంటూ స్తోత్రం చేయకు, ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారని అంటుందండి. సరే, కనీసం పేరైనా ఏడ్చిందా? చెప్పిందండి. సతీష్ గారా? సతీష్ 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 కొంపదీసి ఆ వైజాగ్ సతీష్ గారు కాదు కదా? అదే నాకు అనుమానంగా ఉంది. వాడి అనాపరకడే ఇంటి వెధవా. వాడికి ఏమీ రాదు. డొక్క చెబితే అక్షరం ముక్క లేదు. వాడికి స్కల్ ఉంది కానీ స్కిల్ లేదు. ఎలక్ట్రిక్ లైట్ కి తేడా తెలియదే. వాడు శుద్ధ మూర్ఖుడు. అలాంటి వాడికి పిల్లలిస్తానా? మనకు ఆ సంబంధం అక్కర్లేదు. ఏమండి, ఆ రోజుల్లో అలా ఉన్నాడేమో కానీ ఇప్పుడు అలా లేడు. ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రొఫెసర్ అయ్యాడు, అసిస్టెంట్ కార్డియాలజిస్ట్. రేపు మీతోటే కాంపిటీషన్ రావచ్చు. వాడు మన్ను తిన్న పావులో ఉండేవాడే కాలేజీలో. బాగుందండి ఆ రోజు సంగతి. ఆయన మీ టీచింగ్ ఏమంటివి ప్రసూన? ఏకవాలి ఏకభద్రుక మా మా టీచింగ్ ప్రతిభని పరిహసించుచుంటివా? 25 ఏళ్లగా వైద్య విద్యార్థులకు బోధించుచుంటేనే సకల వైద్య కళా నిపుణులలో అత్యంత అగ్రగణ్యుడని మా టీచింగ్నే పరిహసించుచుంటివా? ఏమంటివి? ఈ మాట మాకు గండపండేరములు దొడిగినారే, పట్టుశాల వాళ్ళు కప్పినారే, పద్మశ్రీ రాకపోయినను అంతకు ఏమాత్రము తీసిపోనే. ఈ మాట ఆ నోట పాకి మధ్య కర్ణపుట భీజ్యము కాక మానదు. ఏమి హత విధి! నారాయణ, ఇంకా ఎన్టీఆర్ బాగా పూనేసట్టాడు. ఆపండి. సరే 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 ఎన్టీఆర్ సరే. ఇంతకీ మనం ఎక్కడున్నాము? బాగుందండి, మన ఇంట్లోనే ఉన్నాము. ఓకే ఓకే. ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నాం? పిల్ల పెళ్లి గురించి మాట్లాడుతున్నామన్నది. ఓహో ఓహో. కానీ నాకు ఆ కుర్రాడి గురించి మాత్రం చాలా శంకగా ఉంది. అది చెప్పిందండి, శంక అటు ఇంకా వంకలు పెట్టద్దమ్మా. ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు?
ఒక ఆడపిల్ల మగపిల్లాడు చేసుకోవడమే కష్టం గగనం అది అడుగుతుంది. సరే నీ ఇష్టం, అలాగే కానీ. నాన్న, నీతోటి చిన్న విషయం మాట్లాడాలి. ఏమిట్రా మోడీ గారి ముందు ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి ఒరిగిపోతున్నావు అట్లాగూ? అదే నా పెళ్లి గురించి మాట్లాడతామని. ఓ, నీ కళ్ళం గురించా? నీకు అదే పోయే కాలం రా. హాయిగా ఫ్రీగా జాలీగా బతకాలని లేదా? లేదు నాన్న, ఏదో వయసు ముదిరిపోయే లోపున పెళ్లి చేసుకుందామని. ఓ, అయితే ఇంకే. నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. వాడికి ఒక కూతురు ఉంది, పేరు శశిరేఖ. మాత్రం ఈ మాత్రం చదువుకుంది, చూడటానికి శుభ్రంగా ఉంటుంది. మరి సెట్ చేశానా? లేదు నాన్న, ఆల్రెడీ ఒక అమ్మాయికి మాట ఇచ్చాను. ఎవరా అమ్మాయి? కల్పన అని మా కాలేజీలోనే చదువుకుంది. ఇప్పుడు మేము ఇద్దరం ఒకే హాస్పిటల్లో పనిచేస్తున్నాం. ఓ, అది లవ్ వ్యవహారం అన్నమాట. అవును. ఆ పిల్ల కులం గోత్రమైనా తెలుసా? అలాంటివన్నీ నాకు తెలియదు, నాకు అనవసరం. కులం గోత్రం లేకుండా ఎలా చేసుకుంటారా? కట్నం ఇస్తారా? నాన్న, పట్నాల వాళ్ళకి కట్నాలతో సంబంధం లేదు. కట్నం లేకపోతే ఎలాగరా? నిన్ను చిన్నప్పటి నుంచి మదుపు పెట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించానా? పంపించా. ఆ తర్వాత మెడికల్ కాలేజీలో చేర్పించానా? చేర్పించాను. నువ్వు ఈఎస్ఎంఎల్ఏ రాస్తాను, విదేశాలకు వెళ్తానంటే పంపించానా? పంపించాను. ఈఎంఎస్ఎల్ఏ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్తాను, పంపించానా? పంపించాను. మరి ఎన్ని ఖర్చులే కదరా నాన్న. నాన్న, నేను ఇప్పుడు ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్. నాకు డబ్బులు కొలవ ఉంటుంది చెప్పు. అవును లేదా, అది నాకు తెలుసు. మన డబ్బు మన డబ్బే, కట్నం డబ్బే. ఇంతకీ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరా? వాళ్ళ నాన్నగారు ప్రొఫెసర్ ఏవి రావు గారు, వాళ్ళ అమ్మగారు ప్రసూన్ గారు. ప్రొఫెసర్ ఏవీరావు. ఏది కొప్పదీసి ఆ వైజాగ్ ప్రొఫెసర్ ఏవీరావా? ఈ పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను. అయినా ఆ ఏవీరావు ఎవరో తెలుసా? నిన్ను మెడిసిన్లో ఫెయిల్ చేశాడు కదరా. నువ్వు తెలుగు తక్కువ కూడా ఫెయిల్ అవటానికి. అసలు ఈ ఫెయిలు మా వంశంలో లేదు. మా ముత్తాత ఫెయిల్ అవ్వాల, మా తాత ఫెయిల్ అవ్వాల, మా నాన్న ఫెయిల్ అవ్వాల, నేను ఫెయిల్ అవ్వాల. సన్నాసి రాదవా. నాన్న, నేనే సమంగా చదవలేదు, అందుకే ఫెయిల్ అయ్యాను. నువ్వు ఎన్ని చెప్పినా ఈ పెళ్లి నాకు సుతారం ఇష్టం అబ్బాయి. నాన్న, నేను కల్పన ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. తనకి మాట ఇచ్చాను. వీలేదు. ముక్కు మొక్క తిరిగినా ఎలా చేసుకుంటారా? కుదరదు. కల్పన తప్పించి నేను ఇంక ఎవరిని చేసుకోను. అంతేనంటావా? అంతే. మళ్ళీ ఒకసారి ఆఖరిసారి అడుగుతున్నా, అంతేనంటావా? అంతే అంతే అంతే. అయితే విను, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. ఆ చిల్లి గవ్వలతోటి మీరే గవ్వలాట ఆడుకోండి. ఛీ, నువ్వు అసలు నా కొడుకు కాదు, నేను నీ తండ్రిని కాదు. నా కడుపున చెడపుట్టే కదరా నువ్వు. నాన్న, అమ్మే కానీ ఉండుంటే ఇలా జరిగి ఉండేది కాదు. తను తప్పకుండా మా పెళ్లికి ఒప్పుకొని ఉండేది. నేను వెళ్ళిపోతాను. రై సతీష్, నా మాట వినరా? బాబు వినరా?